హాయ్ ఫ్రెండ్స్, ఇది అంటే నాది కాదు, మా అన్న వాళ్ళది. ఈ మా అన్న వాళ్ళ వరి మొత్తం ఇక్కడికి వెళ్ళి కొండపోచమ్మ దగ్గర ఇట్లా అప్పుడప్పుడు వస్తాం. నాకు ఇష్టమైనది ఇక్కడ వస్తే ఈ పచ్చటి పొలాల మధ్యలో, కానీ ప్రతి ఒక్క రైతుకు నీళ్ళు ఉండవు. ఇట్లా ఇందులో నీళ్ళు చూడండి. గవర్నమెంట్ నిందించట్లేదు, ఎవరిని నిందించట్లేదు. ఒక రైతు ఎంత కష్టపడుతుండు అనే దానికి నిదర్శనము. వాళ్ళు ఎంత మెడిసిన్లు వాడినా, అదే ఆ యూరియాలు అవి ఎంత మందులు మెడిసిన్లు వాడినా కూడా ఇలాంటిది ఒకటి ఉంటుంది. దిగుతున్నాను కొంచెము చూడండి, కింద కాలు పెడుతున్నాను. ఇది వేస్టేజ్. అంటే వేస్టేజ్ అంటే మనం వేస్టేజ్ అంటాం, కానీ ఒక రైతు అనేది మన అందరికి అన్నం పెట్టేది. జై జవాన్ జై కిసాన్ అని ప్రతి ఒక్కరు అంటారు కదా. చూడండి ఇక్కడ ఎంత డ్యామేజ్ ఉందో. ఇగో ఇది వేస్టేజ్, పురుగు తినేసింది. తీసా చూడండి, కింద చూడండి. ఇగో ఈ ఒక్క గొలుసు అనేది తన ప్రాణంలాగా చూసుకునేది. ఈ ఒక్క గొలుసులో ఎన్ని విత్తనాలు ఉంటాయో నీకు తెలియదు, నాకు తెలియదు. కానీ ఆయన కష్టపడే కష్టానికి, ఏ ఒక్క రైతు కష్టపడే కష్టానికి ఈ 4 ఇత్తులే మనం తినేది. ఒకరోజు పడేసే అన్నం కాదు మనం, అర్థమైందా? ఒకరోజు పడేసే అన్నం కాదు మనం. చూడండి ఆ రైతు ఎంత కష్టపడుతుండు. ఇగో చూడు, మొత్తం ఊరి మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇగో చూడండి, ఇది ఏం పురుగో నాకు తెలియదు. ఇగో చూడు, ఇగో ఏం పురుగు అంటారు అన్న? మా అన్న వచ్చిండు చూడు, చెప్తాడు. ఏం పురుగు అంటారు అన్న దీన్ని? ఊస పురుగా? లైవ్లో ఉన్నావు, చెప్పు. ఇది ఎట్లా మరి? దీన్ని ఏం చేయాలి? ఈ వరి ఇట్లా డ్యామేజ్ చేయాలి కావద్దు అంటే ఏం చేయాలి? దీన్ని ఇలా మొత్తం ఏం చేయాలి? తీసేస్తున్నా ముందు జాగ్రత్త అని అది మందు కొట్టాలంటారు. ఇది మాదే కదా పొలం. ఇగో ఈ రకంగా ఇంత డ్యామేజ్ ఉంటే మనిషి ఎట్లా బతుకుతారు? చూడు, పెట్టిన విత్తనాలకు ఖరీదు లేదు, పండించిన పంటకు ఖరీదు లేదు, తెచ్చుకున్న పైసలు పెట్టి ఆ మందులకు ఖరీదు లేదు. వాడు ఆర్డినరీ మందులు. ఇగో మీకు ఒకటి లేటెస్ట్గా గుడ్ న్యూస్ చెప్తాను చెప్పాగా ఫ్రెండ్స్. నా ఫేమస్ అయిన ప్లేసు మా అన్న ఎప్పుడైనా అనేది ఉండాలని చెప్పిన ఉంచిండు. ఇది నీకు కొంచెం అన్న ఏదో చూపిమంటున్నాడు, చూపిస్తాను. బాగుందా? మనం బాగా చేసిండు అంటారు. ఇది చూడు, చెప్తుండు. చెప్పన్నా, ఇగో ఒక్క నిమిషం ముందు ఫ్రంట్ చెప్పనా. ఇది ఎలా ఉన్నాయి విత్తనాలు అంటే, ఇది అయితే దీంట్లో కూడా కొన్ని వీళ్ళు ఏం చేశారో తెలియదు. దీంట్లో కూడా కొన్ని విత్తనాలు అనేది వైట్ కలర్లో వచ్చేసినాయి. అంత కష్టపడిన పంటకు ఎప్పుడైనా కానీ వీళ్ళు మనం అనుకుంటాం. ఇగో చూడండి, ఈ పంట ఇగో చూడండి ఇలా తరుగు పోతుంది. ఇగో ఇంట్లో విత్తనాలు చూడండి. వీళ్ళ కష్టానికి ప్రతిఫలం ఏందండి? ఇగో చూడండి, ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క మనము హైదరాబాద్లో ఉండి ఆదరాదరు ఉంటాము. ఏమంటారా దీని మెయిన్ ప్లే అంటారు ఆడిమొగ వరి. ఆడిమొగ వరి కానీ కొన్ని విత్తనాలు అనేది డ్యామేజ్ ఉన్నాయి. అయితే దీనికి ఏం చేయాలనేది ఆడిమొగ సాలు మంచిగా చూపెట్టి ఆడిమొగ. ఇది వాళ్ళకి అర్థమైతే చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఏంటంటే మనం ఎంత లాస్లు ఉన్నాము. వీళ్ళు మనకు ప్రాజెక్టు తీసుకునేటప్పుడు ఎలా ఉంటుంది మనము. ఇది మొగది, ఈ మొగది బాగా కాసింది చూడు. ఇది మొగది అంటారు దీన్ని? ఇది మొగది. ఓకే, ఇది ఇది ఆడిది. మరి ఇది ఎందుకు అట్లా చనిపోయింది? దాంట్లో ఇది తక్కువ వస్తుంది. అట్లా వస్తే తక్కువ వస్తుంది. ఇది తాలిపోతుంది సగం బాబు. ఇది అట్లా ఇలా చనిపోతుంది ఆడది. అది ఊసగొట్టు. ఓకే ఓకే, అది ఒక పురుగు డ్యామేజ్. అంటే అంటే ఇప్పుడు దీనికి ఎట్లా ఈ విత్తనాలు రావడం అంటే ఎట్లా? ఆడ మగ అంటే ఎట్లా అన్నట్టు మీరు కష్టం ఎలా ఉంటుంది మీది? ఆడవాళ్ళ కష్టాలు. ఇది 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 కోయాలి ఇప్పుడు. మళ్ళా ఇది కోసేయాలి. కోసి ఇది మిషన్కి వస్తుంది. ఇది మొగ, ఇది ఆడిదంటే ఇగో ఇది
చూడు ఇగో ఇది కాసింది చూడు, ఇప్పటికే గట్టిగానే కాసింది, తక్కువ ఏం కాయాలి సీడు. ఇది ఒక్కొక్క ఇప్పుడు ఎంత, ఇది 3 కిలోలు 1000 రూపాయలు పోతుంది. ఇది ఇది మొగది, ఇది దీనికి క్రాస్ అవుతుంది. ఓకే ఓకే, ఈ రకంగా ఉంది విత్తనం. ఇది దొడ్డు ఉంటుంది. ఇప్పటికైనా ఇది గట్టిగా వచ్చింది మనకు. నేను ఒకటి మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తాను, నా స్పెషల్ అది.